హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ సింపుల్ రెసిపీ అండి. చాలా మందికి తెలిసిన రెసిపీయే, బట్ నేను ఎలా చేస్తానా సింపుల్గా అంటే ఈజీగా క్విక్గా అన్న ప్రాసెస్ని ఈరోజు మనం చూద్దాం. అదేనండి, సోక్డ్ బీన్స్ తోటి మనం పిక్కలు అంటాం కదా, చక్కగాను ఆ పిక్కలు ఆలు వేసి చక్కగా కర్రీ అండి. ఈరోజు నేను చేసే వంట 2 పూటలకి వచ్చేస్తుంది, చక్కగా ఉదయం లంచ్కి, రాత్రి డిన్నర్కి. సో ఆ కర్రీ ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు, వచ్చేసేయండి. ఈ కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసికల్గా పిక్కలండి. దీన్నే సోక్డ్ బీన్స్ అంటాము. రైతు బజార్లో కనపడంగానే కొనేసానండి, ఎందుకంటే ఇది కొంచెం మా వారికి ఇష్టం ఈ కర్రీ. సో దీనికి కాంబినేషన్ అచ్చంగా చేస్తే బాగోదండి, అందుకని ఆలు, అదే బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా, పోపుకు కావాల్సినంత ఆయిల్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్, లైట్గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఎండు కారం అండి, అంటే అది ఆశీర్వాద్ ఎంటీఆర్ ఆ కారం. ఇది కావాలనుకున్నప్పుడు రుచి ఏదైనా మనకి చేస్తున్నప్పుడు కారం తగ్గితే, ఎక్కువ కారం తినే వాళ్ళకి ఇది కలుపుకోవచ్చు అండి. ఇది ఆప్షనల్, అందుకనే నేను దీని బౌల్లోకి తీసుకోలేదు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ముందుగా మనం ఆలుని మీకు నచ్చిన సైజు, అంటే దీనికి కాంబినేషన్గా చేయాలనుకుంటే ఈ సైజు సరిపోతుందండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసేసుకోండి. టమాటాను కూడా చిన్న ముక్కలు చేసుకోండి. ఆనియన్ని చాప్ చేసేసుకొని, పచ్చిమిరపకాయలు గంటు పెట్టేసుకుంటే, అంటే ఘాటు స్లైస్ లాగా చేసుకుంటే సరిపోతుందండి. మనదంతా క్విక్ ప్రాసెస్ కదండి, అందుకని ఈ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాప్ చేసే లోపల ముందుగా నేను ఆలు 4 సార్లు కడిగేసుకొని తరుక్కొని మళ్ళీ ఇలా వాటర్లో వేసుకున్నానండి. మనం క్విక్గా అయిపోవాలి, ఎందుకంటే ఉదయం లంచ్ బాక్సెస్కైనా, రాత్రి పుల్కా ఆర్ చపాతీ చేసుకున్నప్పుడు వంటింట్లోనే అలా పడి ఉండాలంటే కష్టం కదండి. సో ఆ ప్రాసెస్లో భాగంగా ముందుగా నేను ఆలు కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి. చూసారుగా, ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అలాగే పిక్కలు కూడా శుభ్రంగా 1కి 4 సార్లు కడిగేసి ఇంకో గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. సో ఇలా పిక్కలు ఇంకో గిన్నెలోకి తీసేసుకొని నామకహ జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ దీంట్లో కొంచెం ఇట్లా వేసేసుకొని లైట్గా వాటర్ ఇందులోకి చాలా లైట్గానే వేసుకున్నానండి వాటరు. ఆ తర్వాత మూత పెట్టేసి దాని మీద ఒకటి పెట్టి, నేను కుక్కర్లో అయితే హై ఫ్లేమ్లో 2 విజిల్స్ తెప్పించండి, మీడియం ఫ్లేమ్ అయితే 1 విజిల్. అసలు ఇలా వద్దు అనుకున్న వాళ్ళు సెపరేట్గా వేరే గిన్నెల్లో స్టవ్ మీదైనా ఉడికించుకోవచ్చు, లేకపోతే నేను నెక్స్ట్ చెప్పే ప్రాసెస్లో ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. నేను 2-3 రకాలు ఇందులో నీకు కవర్ చేస్తానన్నమాట. నేనైతే క్విక్గా అయిపోవాలి, మనలాంటి వర్కింగ్ విమెన్కి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేటట్టు రెసిపీ కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుంటాను. చూసారుగా, ఆలు పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా పెట్టేసి విజిల్ హై అయితే 2 విజిల్స్, మీడియం అయితే 1 విజిల్ ఫ్లేమ్లో పెట్టి మనం తెప్పించేసుకోవడమే. సో అది నేను స్టవ్ వెలిగించేసుకున్నానండి. ఇది అయ్యే లోపల చూసారు కదండి, ఆనియన్ చాప్ చేసేసుకున్నాను, టమాటా చక్కగా చిన్నగా తరిగేసుకున్నాను, పచ్చిమిరపకాయలు జస్ట్ ఇలా చీలికలా చేసుకున్నాను. ఇవి చేసే లోపల చక్కగా నాకు కుక్కర్ విజిల్ కూడా వచ్చిందండి. చూశారు కదా కిటుకు, ఇలాంటివి నేర్చుకుంటేనే మనకి సులువుగా వంటలు అయిపోతాయి. మనకి ఇది ప్రెషర్ తగ్గి బయటికి తీసే లోపల చక్కగా ఇంకొక చిన్న కుక్కర్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. సో అందులో మనం కూరకు కావాల్సిన ఆయిల్ వేసేసుకుంటాము. అది వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కలుపుకొని, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చాప్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, సో ఆ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు చూసారు కదండి, చక్కగా మంచి కలర్ మారింది. మరీ గోల్డెన్ బ్రౌనిష్ లాగా మాడబెట్టియొద్దు, చక్కగా పింకిష్ కలర్లో వచ్చిందండి. ఇప్పుడు మనం చాప్ చేసి ఉంచుకున్న టమాటా కూడా వేసేసుకుంటాం. చూసారు కదా, టమాటా కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటా వేసిన తర్వాత మాత్రం మినిమం 3 to 4 మినిట్స్ బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు టమాటాలు కూడా చక్కగా బాగా మగ్గితేనే ఈ కర్రీకి కూరగా, అంటే దుంపలు కానీ పిక్కలు కానీ అది మంచిగా ఉడికి, ఈ ఉల్లిపాయ కానీ టమాటా కానీ బాగా మగ్గితేనే మంచి టేస్ట్ వస్తుందండి. సో 3 to 4 మినిట్స్ ఆరారా మనం కలుపుకుంటూ మగ్గించుకుందాము. ఈలోగా దీని ప్రెషర్ అయితే అయిపోయిందండి. సో నేను దీన్ని బయటికి తీసేస్తాను.
చూసారు కదండి, కుక్కర్లోకి తీసుకున్నాను. చక్కగా వేడిగా ఆవిరి కక్కుతున్నది దుంపలు పిక్కలు. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకవేళ ఇది నేను కుక్కర్లో పెట్టాను, మీరు ఒకవేళ వేడివేడిగా విడివిడిగా స్టవ్ మీదే గిన్నెలతో ఉడికించుకుంటాను అంటే కనుక ఇది మినిమం ఒక 50% కానీ 60% కానీ మనం దుంపలు ఉడికేదాకా మనం స్టవ్ మీద ఉడికించుకోవాలండి. పిక్కలు కూడా అంతే, ఇంచుమించు ఒక 50% మనం ఇక్కడ ఉడికిన తర్వాత మిగతాది మీ ప్రాసెస్లో చేద్దాము. అలా కాకుండా ఇంకో ప్రాసెస్ చెప్పాను కదండి, ఐదర్ కుక్కర్లో పెట్టి 2 ఉడికించవచ్చు, వేరువేరుగా పెట్టి ఉడికించుకోవచ్చు. ఇంకొక ప్రాసెస్ దీని కంటిన్యూటీ చెప్తానండి. చూసారు కదండి, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. 3 to 4 minutes అయింది. టమాటా పచ్చివాసన పోయింది, ఉల్లిపాయలు పచ్చివాసన పోయింది. ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఒకవేళ పిక్కలు కానీ ఆలు కానీ ఉడికించకపోతే పచ్చివే వేసుకోవాల్సి వస్తే, దీని తర్వాత అంటే ఈ టమాటాలు మగ్గిన తర్వాత పిక్కలు దుంపలు పచ్చివే వేసుకొని మినిమం 15 నిమిషాలు దగ్గరుండి మగ్గించుకోవాలండి. కానీ మనం ఇప్పుడు ముందుగా ఉడికించేసుకోవడం వల్ల ఆ 15 నిమిషాలు ఆదా అయింది కదండి. అంటే పిక్కలు ఉడికిపోయి మనం టమాటా ఉల్లిపాయలు తరుక్కునే లోపల అవి కూడా చక్కగా అయిపోయింది. అలా టైం సేవింగ్వి ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను ఈ స్టేజ్లో కొంచెం నీళ్లు వేసి చిలకరించాను కదండి, అదే నీళ్ళతో పిక్కలు వేసేస్తున్నాను. అలాగే నీళ్ళు వేసి చిలకరించాను కదండి దుంపలు, అవి కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని, చూసారు కదా, శుభ్రంగా కలిపేసుకొని లైట్గా పసుపు, కూరకు కావలసినంత ఉప్పు, అలాగే గరం మసాలా వేసి ఒకసారి అన్నీ కలుపుకోవాలి. ఒకవేళ చెప్పాను కదా, పచ్చివే కనుక అయితే ఆ 15-20 నిమిషాలు ఆలు పిక్కలు మగ్గిన తర్వాత ఈ పసుపు ఉప్పు గరం మసాలా వేసి కలపండి. ఆల్రెడీ అన్నీ వేసి ఇలా కలుపుతుంటే మనకి ఉల్లిపాయ పచ్చివాసన పోయింది, టమాటా పచ్చివాసన పోయింది, ఆలు పిక్కలు ఆల్రెడీ ఉరికిపోయి, సో ఈ గరం మసాలా వేసేటప్పుడు మంచి వాసన వస్తున్నదండి. సో ఫైనల్గా జస్ట్ కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ తెప్పిస్తే కూర అయితే రెడీ అయిపోతుందండి. అలా కాదు, మనం ఇంకా దగ్గర ఉండి అసలు కుక్కర్ మూత విజిల్ కాకుండా పిక్కలు వేసి దుంపలు వేసి 20 నిమిషాలు మగ్గించి ఉప్పు గరం మసాలా పసుపు వేసి అలా దగ్గరుండి కుక్కర్ విజిల్ తెప్పించకుండా కూడా మగ్గించుకోవచ్చు. కానీ మినిమం 25 to 30 minutes పడుతుందండి. మన క్విక్ రెసిపీలో నేను మీడియం ఫ్లేమ్గా మార్చేసి, అంటే లోలో ఉంటుంది కదండి ఇంతవరకు, మీడియం ఫ్లేమ్లో మార్చేసి ఒకే ఒక విజిల్ కొట్టేస్తే సూపర్ అండి, మంచి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, విజిల్ వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ప్రెషర్ బాగా తగ్గిపోయిందండి, కుక్కర్ విజిల్ తీసేద్దాం మనం. ఆవిర్లు కక్కుతూ చూడ్డానికే మంచి కలర్ఫుల్ కర్రీ కదండి. బాబా నోరు ఊరిపోతుందండి. అన్నం వేడిగా వండుకొని ఇది కాంబినేషను. అలాగే ఒకవేళ నేనైతే 2 పూటలకి వండేసుకున్నానండి, చక్కగా ఉదయం లంచ్కి, రాత్రి పుల్కాకి. సో మంచి కాంబినేషన్. అయితే నేను ఇది బౌల్లోకి తీసి మీకు చూపిస్తాను. అయితే బౌల్లోకి తీసేసాను. ఇన్ కేస్ మీకు ఇందాకలా ఒకటి చెప్పి ఉన్నాను కదండి, పచ్చికారం కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ పచ్చికారం ఎప్పుడు వేసుకుంటామనంటే కుక్కర్ విజిల్ తీసిన తర్వాత టేస్ట్ చూసి, ఇన్ కేస్ కారం చాలకపోతే ఆ స్టేజ్లో మనం ఆ పచ్చికారం వేసుకుంటే సరిపోతుందండి. అంతకు మించి అవసరం లేదు. కానీ మనకు అలవాటైపోయిన వంట ఎంత కారం ఎంత ఉప్పు కావాలో తెలిసిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. ఇదేనండి, నేను చాలా సింపుల్గా చేసేసాను. మీలా కాదు ఇంకా వెరైటీగా చేయొచ్చండి, దీనికి ఇంకొన్ని ఏవైనా యాడ్ చేయొచ్చు అంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.